అభి అయితే చామంతిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి చామంతిని తన కారులో ఎక్కించుకొని అలా వెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉండగా చామంతి, అభి వాళ్ళిద్దరూ కూడా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. ఇక అదే కారుని ఫాలో అవుతూ ఝాన్సీ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు అభి కానీ చామంతితో పాటు వెళ్ళి చామంతి దగ్గర ఉన్న స్వరాన్ని చూస్తే నా పరిస్థితి ఏంటి? అభి ఎందుకు ఇలా అనుకున్నాడు? అయినా సరే చామంతిని డ్రాప్ చేస్తానని అనేటప్పుడే నేనేదో ఒకటి అనాల్సింది. నేను అక్కడ సైలెంట్గా ఉండడం, ఇప్పుడు తనతో పాటు కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను ఎలా ఆపాలి అభిని అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో ఎలాగైనా సరే ఇప్పుడు అభిని ఆపాలి అని చెప్పి అయితే ఝాన్సీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అభి అయితే కార్ డ్రైవ్ చేస్తూ చామంతి వైపు చూస్తూ ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు చామంతితో పాటు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర స్వర ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ స్వర కృష్ణాష్టమి వేడుకలకు వచ్చి యశోదలా నటించింది, పులిహోర చేసింది కూడా స్వర అనే నాకు అర్థమవుతుంది. అందుకే ఏదో రకంగా నేనైతే చామంతితో పాటు వెళ్ళి చామంతి వాళ్ళ ఇంట్లోనికి వెళ్తాను. తను కానీ ఇంట్లోనికి పిలవకపోతే బాస్ని ఆ మాత్రం ఇంటి వరకు వచ్చాను, కాఫీ కూడా పెట్టవా అని చెప్పి అంటాను. ఆ రకంగానైనా ఇంట్లోనికి వెళ్ళి స్వరాన్ని చూస్తాను అని చెప్పి అభి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక చామంతి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో జాను అయితే ఎలా అనుకుంటుంది, ఎస్ నా కారుకి చిన్న యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి అభికి కాల్ చేస్తాను. అలా అయితే చామంతిని అక్కడే వదిలిపెట్టి రివర్స్లో నా దగ్గరికి వచ్చేస్తాడని చెప్పి ఫోన్ తీసి అభికి ఫోన్ కాల్ అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అభి ఫోన్ అయితే కలవకపోవడంతో ఇప్పుడే సిగ్నల్ లేకుండా ఉండాలా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇక ఝాన్సీ అయితే కంగారు పడుతుంది. ఈ ఫోన్ కూడా అవటం లేదు, అభిని నేను ఎలా ఆపాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ అలా తను కూడా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అభి అయితే ఎలాగైనా సరే చామంతితో పాటు ఉన్న ఫ్రెండ్ స్వర అని నాకు తెలుసు, ఈ చామంతి బయట పెట్టడం లేదు, అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు నేను చామంతిని డ్రాప్ చేస్తాను అన్నాను, అది తెలుసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఈ టైంకి స్వర ఇంటి దగ్గరే ఉంటుంది, ఇప్పుడు నేను అభిని ఎలా ఆపలేను, అలా అని అక్కడ ఉన్న స్వరాన్ని కూడా లేకుండా చేయలేను అని చెప్పి అక్కడే ఉన్న లేడీస్ హాస్టల్ దగ్గర ఇక్కడ ఆపే అభి అని చెప్పి అంటుంది. ఏంటి ఇది లేడీస్ హాస్టల్ కదా, నువ్వు మీ ఫ్రెండ్తో కలిసి ఏదో రూమ్లో ఉంటున్నానని చెప్పావు కదా నాతో అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అభి, ఈ లేడీస్ హాస్టల్లో నా ఫ్రెండ్ నేను మా ఇద్దరం కూడా ఒక రూమ్లో ఉంటున్నాం, మా ఇద్దరం స్పెషల్గా రూమ్ తీసుకున్నామని చెప్పి అంటుంది. ఇక అక్కడ లేడీస్ హాస్టల్ దగ్గర ఆగడం చూసి జాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునా, మీరు ఉంటున్నది లేడీస్ హాస్టల్లోనా అని చెప్పి అంటాడు. అవును అభి, థ్యాంక్ యూ నన్ను ఇంతవరకు డ్రాప్ చేసినందుకు, ఇది లేడీస్ హాస్టల్ కదా, లోపలికి మగవాళ్ళని రానివ్వరు, నాట్ అలౌడ్ అని చెప్పి అంటుంది. అది విని అభి అయితే సరేలే చామంతి, ఇక బాయ్ అయితే అని చెప్పి అభి అయితే చామంతితో 2 మాటలు మాట్లాడేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి చామంతి అయితే అమ్మయ్య అభి నుండి తప్పించుకున్నాను అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న జాను అయితే ఏంటి ఇది ఈ రకంగా తప్పించుకుందా, అయినా సరే ఇది స్వరతో కలిసి ఉంటుంది కదా, ఇక్కడెందుకు ఆగింది అని చెప్పి జాను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.